లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనే విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతానని ఏపీ మాజీ సీఎస్ టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతో ల్యాబ్ రిపోర్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత అందులో నిజం ఎంత ఉందో అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ధారించుకోవడానికి ముఖ్యమంత్రికి కొంత సమయం పట్టి ఉంటుందని, అందుకే లడ్డూ కల్తీపై ఆయన ప్రకటన చేయడం కొంత ఆలస్యమై ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక పవిత్రమైన హైందవ క్షేత్రంపై కుట్ర ప్రకారం ఏమైనా చేశారా లేదా కొంత డబ్బును వెనకేసుకోవడానికి చేసిన ప్రయత్నమా అనేది తనకు తెలియదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. తాను సీఎస్ గా ఉన్న సమయంలో టీటీడీ బోర్డులోకి పెద్ద సంఖ్యలో సభ్యులను తీసుకున్నారని, ఇది కరెక్ట్ కాదని సీఎం జగన్ కు చెప్పానని, ఆయన వినలేదని ఎల్వి గుర్తు చేసుకున్నారు. బోర్డు సభ్యులకు హిందూ ధర్మం గురించి తెలియదని, వారు వారి పనులతో బిజీగా ఉంటారని చెప్పారు. బోర్డు మీటింగులకు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని అన్నారు. బోర్డు సభ్యులు ఎక్కువైతే ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. బోర్డు మీటింగులకు హాల్ సరిపోదని పెద్ద ఆడిటోరియం కావాల్సి ఉంటుందన్నారు. ఈవో మెత్తగా ఉంటే బోర్డు సభ్యులు ఒత్తిడికి గురి చేసి ఈవోను ఆట ఆడించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని, అన్యమతానికి చెందిన పాంప్లెట్స్ కూడా దొరికాయని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లో కొందరి పేర్లు రికార్డుల్లో హిందువులుగానే ఉంటాయని, కానీ తర్వాతి రోజుల్లో వారు అన్యమతం స్వీకరించి ఉంటారని చెప్పారు. శ్రీశైలంలో కూడా తాను ఇలాంటివి చూశానని అన్నారు. మతం మారిన వారికి హిందూ ధర్మంపై విశ్వాసం ఉండదని చెప్పారు. తిరుమల లడ్డు అపవిత్రంపై తాను కూడా ప్రాయశ్చిత్తాన్ని పాటిస్తున్నానని ఎల్వి చెప్పారు. జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని జరిగిన తప్పుకు క్షమించాలని స్వామిని కోరుకున్నానని ఆయన అన్నారు.